అందరికీ నమస్కారం. నిజమనాలా, లేదు డ్రామా అనాలా, లేదు హైడ్రామా అనాలా, మీరే కామెంట్ చేయండి. జరిగిన సంఘటన మాత్రం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా. 23వ తారీఖు పోలింగ్ ఉంది. 23వ తారీఖు మొదటి దశ, 29వ తారీఖు రెండో దశ పోలింగ్ ఉంది. బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తుంది. ఇప్పటికైతే నిజానికి మమతా వైపు కొంత మొగ్గున్నప్పుడు కూడా బీజేపీ ఏమైనా చేయగలదు అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ బలం అమాంతం పెరిగింది, తృణమూల్ కాంగ్రెస్ బలం అమాంతం తగ్గింది. కాకపోతే అధికారాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో ఇప్పటికైతే తృణమూల్ కాంగ్రెస్ ఉంది. కానీ చెప్పలేం, తృణమూల్ కాంగ్రెస్ గెలవగలిగే స్థానాలు ఒక 30 స్థానాలని బీజేపీ లాగేసుకోగలిగింది అంటే అధికారం చేతులు మారిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీ చేతుల్లోకి అధికారం వచ్చేస్తుంది. మమత అధికారాన్ని కోల్పోతుంది. ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ మీద హత్యాయత్నం జరిగింది. ఒక బంగ్లాదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి చొరబాటుదారుడుగా చెప్తున్నారు, అక్రమ చొరబాటుదారుడుగా. మన మమతా బెనర్జీ గారికి పాదాభివందనం చేయడానికి వస్తున్నట్టు వచ్చి ఆమె మీద హత్యాయత్నం చేయడానికి ట్రై చేశాడు. వెంటనే సెక్యూరిటీ అలర్ట్ అయింది. మమతా గారు కూడా కొద్దిగా ఇబ్బంది పడి, అర్థమైంది తనకు కూడా తన మీద ఏదో చేస్తున్నాడు అన్న విషయం. తను కూడా కొంత వణికిపోయారు. వెంటనే సెక్యూరిటీ అలర్ట్ అయ్యి అతన్ని పట్టుకొని మొత్తానికి అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు అతను అదుపులో తీసుకున్న తర్వాత అతను ఎవరు, అతను ఎందుకు చేయదలుచుకున్నాడు, అవన్నీ తర్వాత కాలంలో బయటకు వస్తాయి. కాకపోతే ఇవన్నీ ఎలక్షన్ స్టెంట్సా, నిజంగానే జరిగిందా అనేది తెలియదు. ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందే జరగటం ఫలితంగా కొన్ని అనుమానాలు వస్తున్నాయి తప్ప. సరే, ఏదైనా మమతా బెనర్జీ గారు సేఫ్గా ఉండాలి. మన ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రక్షణ ఉండాలి, అందరూ బాగుండాలి, మనం కోరుకునేది అదే కదా. కాకపోతే పోయినసారి ఎన్నికలప్పుడు మీకు గుర్తుందా, కరెక్ట్గా కారులో కాలు పడింది, కారు డోర్ తీస్తుంటే కాలు పడింది. మమతా బెనర్జీ గారు వీల్ చైర్లో ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం అయిపోగానే బాగానే తిరిగారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం వీల్ చైర్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సహజంగా ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు ఈ రకంగా ఉంటాయి. గతంలో ప్రశాంత్ కిషోరే మమతా బెనర్జీ కోసం పనిచేశారు. ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళ టీమే, ఐపాక్ టీమే మమతా బెనర్జీ కోసం పనిచేస్తుంది. వాళ్ళ సలహాలు సూచనలు జనరల్గా అలాగే ఉంటాయి, మన జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి లాగానే ఉంటాయి. కాబట్టి దేన్ని నిజమని నమ్మటానికి లేదు. ఎలక్షన్ స్టెంట్ కూడా కావచ్చు. సరే, ఇది ఎలక్షన్ స్టెంటా, ఇంకా ఓడిపోతానన్న భయం వచ్చినప్పుడు ఏమైనా చేయడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా ఉంటారు. అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టం పడరు కదా. అధికారాన్ని మమతాకి బాగా తెలుసు, ఒక్కసారి తన చేతుల్లో నుంచి అధికారం పోయింది అంటే మళ్ళీ అధికారం రావటం అనేది అంత ఈజీ కాదు, అసలు జీవితంలోకి రాకపోవచ్చు కూడా అనేది మమతాకి బాగా తెలుసు. ఇప్పుడైతే చేతిలో అధికారం ఉంది, అధికారాన్ని ఉపయోగించుకొని మళ్ళీ అధికారాన్ని సంపాదించుకోగలుగుతుంది మమత. కానీ అధికారం పోతే మళ్ళీ తిరిగి రావటం చాలా కష్టం, ఆ విషయం మమతకు బాగా తెలుసు. అందుకని అధికారాన్ని కాపాడుకోవటం కోసం నానా ఎత్తుగడలు కావచ్చు, బట్ నిజం కూడా కావచ్చు, తెలియదు. కానీ మమతా బెనర్జీ గారి మీద హత్యాయత్నం అయితే జరిగింది. చేసిన అతను బంగ్లాదేశ్ చొరబాటుదారుడుగా చెప్తున్నారు. బట్ ఎంక్వైరీలో నిజాలు తెలిసే అవకాశం ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.